రైళ్లనో బస్సులనో దూరం పోయేది ఉంటే ఫస్ట్ చూసుకునేది కిటికీ పక్క సీటు. మంచిగా బయటికి చూసుకుంటా చల్ల గాలికి పోవచ్చు. ఇక బోర్ కొట్టినా ఆకలైనా నములుతానికి ఏదో తింటుంటారు. సమోసాలు కావచ్చు, పల్లీలు కావచ్చు, లేకుంటే ఇంటికాడ చేసుకుపోయినా ఇంకేదన్నా కావచ్చు. ఇక నీళ్ళ బాటిల్ ఎట్లయినా ఉంటది. ఏ గవన్నీ మాకు తెలుసు కానీ అస్సలు వార్త ఏందో చెప్పు అని అంటుండ్రా. చెప్పినాక ఓ కొడుకో అనుడు గ్యారెంటీ. ఓ సుక్కేసుడు ఓ బుక్క పెట్టుడు. బొట్టు బొట్టు కాదు పొట్టు పొట్టు తాగి పడేసిర్రు. 4 గంటల్లో 15 లీటర్ల మందు 1,08,000 తాగుడు తాగిర్రట ఉత్తమ ప్యాసింజర్లు. 175 మంది ప్రయాణికులతోని గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి బ్యాంకాక్ పోతున్న ఫస్ట్ గాలి మోటార్లో నడిచింది పోత. ఇక మందు లేదని విమానాల కంపెనీలు సాటింపేసే కాడికి వచ్చిందంటే చూడుర్రిగా. అయితే బయట దేశాలకు పోతప్పుడు గంటల ప్రయాణం మళ్ళా గాలి పోవాలి కాబట్టి మందు వస్తే సప్పుడు కాకుండా వంటారని మందు సప్లై చేస్తుంటారు. ఉత్తగేం కాదుల్లో ముందుగానే టికెట్లనే పైకం గుంచుతారు బాజాప్తా. అయితే 6 రోజులకు సరిపోని మందు విమానంలో ఉంచితే ఒక్కటే ట్రిప్పులు ఓడగొట్టిర్రట మనోళ్ళు. అగో మందు పోయారా మాకు ఇంకా తెప్పిరని లొల్లి చేసిర్రట సుత. గుజరాత్ రాష్ట్రంలో మందు బందు. తాగకి ఎన్నొద్దులైతుందో దొరకే వరకు పెగ్గుల మీద పెగ్గులు గుంజి పడేసినట్టుర్రు. మొత్తానికి దూపతో ఉన్నోళ్లకు మందు బాటలు కానొస్తే ఎట్లుంటుందో దునియాకి ఎరక చేసిర్రు అన్నట్టు.